మీకు సైలెన్స్ ఇచ్చాను. ఇది ఒక చాక్లెట్, డార్క్ చాక్లెట్ చూసినారా? ఇది ఒక చాక్లెట్, ఇది 50%, ఇది 70%. ఈ రెండిట్లో ఒక టెస్ట్ చేస్తాను, కానీ ఇది క్లాసిక్ మొత్తం మిల్స్. దీంట్లో క్యాలరీస్ 5% కనిపిస్తుంది కదా మీకు. మళ్ళీ రేట్ దీనిది మళ్ళీ ఒకసారి 134 వచ్చింది. మళ్ళీ దీని దాచోకటమో ఇది నాది, ఇది మా చెల్లి ఓపెన్ చేస్తుంది. స్క్రీన్ పక్కన వైపులో కానీ పైన సరే. అయితే ఇది నా డార్క్ చాక్లెట్. దీంట్లో 6% క్యాలరీస్ ఉంది. దీని రేట్ ఏమో కొంచెం హై దానికంటే. ఇది 150 అనిపిస్తుంది గైస్. అయితే నేనేమనుకున్నా, ఇది నాది, ఇది మా చెల్లిది అడగనల్లా. కానీ తను అట్లా ఓపెన్ చేసేసింది, టేస్ట్ బి చేసింది, అది బాగుందంట. ఫస్ట్ ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది, కానీ నేను ఎంత ఓపెన్ చేయను. కానీ వస్తుంది మళ్ళీ బ్యాక్ దీని చాక్లెట్ వచ్చి. కానీ ఇది కొంచెం నాకు టేస్ట్ బాగుంటుంది, దీని టేస్ట్ బాగుంటుంది. దీని టేస్ట్ బాగుంటుంది, కొంచెం క్యాలరీస్ తక్కువ, ఇది కొంచెం క్యాలరీస్ ఎక్కువ, బట్ ఇట్ టేస్ట్ గుడ్. కానీ ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నా. ఫస్ట్ ఇది చాలా బాగుంది. టేస్ట్ చేసిందా? ఇది చాలా బాగుంటుందని విన్నా, కానీ ఇది ఓపెన్ చేస్తుంది. లెట్స్ గో. ఇది ఓపెన్, ఇది మీన్స్ ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అర్థమైందా? నేను ఓపెన్ చేస్తాను. So guys, I am pressing. ఇట్లా ప్రెస్ చేసిన సాటిస్ఫాక్షన్. అయితే ఇది ఒకటి ఓపెన్ చేయాలి. ఇది నాకు రాదు, నేను ఎప్పుడు ఓపెన్ చేయాలా? అన్నీ మా చెల్లెని ఓపెన్ చేసేవాళ్ళ గాయస్. మళ్ళీ నేనేం చేయాలంటే చెప్పు గాయస్, మరి నాది మాకపోయి అయితే ఓపెన్ చేసింది. చాలా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది గాయస్. ఒకటి ఏదైనా ఓపెన్ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే ఇది కొంచెం ఇట్లా ఓపెన్ చేస్తుంది గాయస్. నేను ఇది ఎవరికి వద్దనుకున్నాను, మా చెల్లెకి, మమ్మీకి, మా అన్నకి. గాయస్ నా బర్రెలక మెచ్చింది. ఇప్పుడు చూడండి గాయస్, చాలా బాగుంది. చూడండి గాయస్, ఏమ్స్ వస్తున్నాయా గాయస్ మీకు టేస్టింగ్? వస్తుంది గాయస్. కొంచెం కెన్ ఐ హ్యావ్ ఎ బైట్ ప్లీజ్? కొంచెం కాఫీ టేస్ట్ అట్లా వస్తుంది. అయితే దీంట్లో కొంచెం కాఫీ టేస్ట్ వస్తుంది, కానీ మా చెల్లి అని ఇవ్వాల్సి వస్తుంది. ఏమనుకుంటుంది నేను తను. ఒక నిమిషం guys. తినకే ఇదే మా చెల్లి కొంచెం ఇంకా బయట తీసుకురాను. ఓకే శ్రీవిద్య హియర్
అదొక లేయర్ నేను అదే తిన్నాను, నేను అందులోనే తిన్నాను ఇది. చూడండి గైస్, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అయితే ఇది టేస్ట్ ఇంకా సూపర్ ఉంది. మళ్ళీ మా మమ్మీ తిడుతుంది ఇట్లా స్పాయిల్ చేస్తుంది. సో మళ్ళీ ఇది ఇంట్లోనే ప్యాక్ చేసి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ ఇట్లా ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా అయిపోయింది. మళ్ళీ రెడీ అయిపోయింది చెప్పి మా చెల్లె ఇగో ఇట్లా నేను బయట పెట్టేసి మళ్ళీ నేను తనకు చేయాలి. తను చేయకపోతే మమ్మీ నన్ను తింటుంది. మమ్మీ ఎట్లా పెట్టేసి మొత్తం థింకర్గా వస్తుంది. నాకు ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ బాయ్ గైస్. చిన్న చిన్న పిల్లలకు లాస్ట్ ఆర్డర్కి అర్థమవుతుంది.